'జానీ మాస్టర్' రేప్ కేసే 10 డేస్ కూడా కాట్లేదు. ఇంకో కొత్త రేప్ కేసయితే నమోదైతే అయింది. మన ఫేమస్ యూట్యూబర్ 'హర్ష సాయి' మీద. అసలు 'హర్ష సాయి' ఇలాంటివి కూడా చేస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు భయ్యా. అసలు 'హర్ష సాయి' మీద ఎవరు కేసేశారు? అండ్ ఎందుకేశారనేది ఫుల్ లెంత్ వీడియోలో మాట్లాడుకుందాం. సో, దిస్ ఇస్ నిఖిల్. మీరు చూస్తున్నారు 'రివ్యూ విత్ నిఖిల్' యూట్యూబ్ ఛానల్. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేటోళ్ళకి 'హర్ష సాయి' అన్న ఎవరో తెలిసే ఉంటుంది. అన్న మీద ఒక అమ్మాయి అయితే కేస్ వేసింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, 'హర్ష సాయి' హీరోగా యాక్ట్ చేస్తున్న 'మెగాలో డాన్' అనే మూవీకి ప్రొడ్యూసర్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అయితే నార్చెల్ల పోలీస్ స్టేషన్‌లో అయితే మనకైతే కేస్ వేసింది. అసలు ఆమె ఎందుకు కేస్ వేసిందంటే మనకు 'హర్ష సాయి' తనని పెళ్లి చేసుకుంటానని తన దగ్గర 2,00,00,000 తీసుకొని అండ్ తను న్యూడ్‌గా ఉన్నప్పుడు ఫోటోస్, వీడియోస్ తీసుకొని ఈ మూవీకి సంబంధించిన కాపీస్ ఇవ్వకపోతే ఈ ఫోటోస్ అన్ని సోషల్ మీడియాలో పెడతానని తనని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని తనైతే అంటుంది. ఈ ఎంటైర్ ఇష్యూ మీద మనకు 'హర్ష సాయి' గారు ఏమంటున్నారంటే, మీరు వింటున్నయన్ని ఫాల్ అలిగేషన్స్, ఈ తప్పుడు ప్రచారాలు. ఈ అమ్మాయి నా దగ్గర డబ్బులు గుంజడానికి ఇలాంటియన్నీ చేస్తుంది. ఈ విషయం మీద నా అడ్వకేటెడ్ మాట్లాడతాడని 'హర్ష సాయి' అయితే నిన్న ఈవినింగ్ అయితే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టి మనకైతే చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే 'హర్ష సాయి' అయితే పరారీలో అయితే ఉన్నారు. నార్చెల్ల పోలీస్ అయితే 3 గ్రూప్స్‌గా డివైడ్ అయితే మనకైతే 'హర్ష సాయి'ని అయితే వెతుకుతున్నారు. అయితే అటు ఆ అమ్మాయి చెప్పింది నమ్మేటట్టుగా లేదు. మనకు ఈ 'హర్ష సాయి' కూడా చెప్పింది నమ్మేటట్టుగా అయితే లేదు. తర్వాత మనకు 'హర్ష సాయి' దొరికిన తర్వాత అయితే మనకు పోలీస్ ఇంట్రాగేషన్ చేసి తర్వాత ఏది నిజం, ఏది అబద్ధం అనేది మనకు పోలీసులైతే చెప్తారు. అంతవరకైతే ఇప్పటిదాకా వచ్చిన న్యూస్ అయితే ఇదే. ఆ అమ్మాయి అయితే కేసయితే 'హర్ష సాయి' మీద అయితే నార్చెల్ల పోలీస్ స్టేషన్‌లో అయితే ఏసింది. సో, 'హర్ష సాయి' ఇంకా అయితే పోలీసులకైతే సరెండర్ అయితే కాలేదు. పోలీసులకు దొరికిన తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్ చేసి మనకు మిగతా న్యూస్ అయితే తెలుస్తుంది. ఇప్పటిదాకా వచ్చిన న్యూస్ అనేవి ఇంతే. అయితే ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్టయితే మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. జస్ట్ ఇన్ కేస్ ఈ ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ట్రెండింగ్ టాపిక్స్ అండ్ మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, మూవీ ఓటీటీ రిలీజ్ అన్ని విషయాల మీద అయితే ఇప్పటినుంచైతే వీడియోస్ అనేవి డైలీ అయితే వస్తూ ఉంటాయి గైస్. ఆ వీడియోస్ మిస్ కాకూడదంటే ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటని ఆన్‌లో పెట్టుకోండి. పక్కనే ఉన్న గంటని ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకనే నోటిఫికేషన్ అయితే వస్తుంది.